ప్రశ్నించేవాడికి సైతాన్ అంటారు. వీడి సైతాన్. చర్చిలో కూడా చాలామంది ప్రశ్నించలేకపోవడానికి కారణం ఏంటంటే సైతాన్. ఖచ్చితంగా ఎంతమంది అవునండి. అంటారా? తప్పు అంటున్నారంటే ఎస్, తప్పు అంటున్నారంటే అదే. ఎవడైనా ఓకే ఓకే ఎంతో మంది కాల్ చేశారండి. ఓకే ఓకే ఓకే. గర్భాప్సైన వాళ్ళు నాకేదన్నా డౌట్ వచ్చి ఇదేంటి తప్పు కదా అనిపిస్తే నీ సైతాన్ పట్టింది అంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారు. వాళ్ళ అమ్మ నాన్న పిలిచి నీ కొడుకు సైతాన్ పట్టింది, క్రమం తప్పకుండా నువ్వు చర్చి తీసి ప్రార్థన చేయించు. ఆడు ప్రశ్నించే తత్వం చచ్చిపోయేదాకా వాడితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేపిస్తారు. ఆన్సర్ ఉండదండి ఆ క్వశ్చన్ కి? ఓకే 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 ఓకే. దేవుడు కూడా నువ్వు అన్ని ఏరియాలో ఎదగాలని చెప్పాడు. మెంటల్, ఎమోషనల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, సోషల్ అన్ని ఏరియాలో అభివృద్ధి కావాలి. అది కరెక్ట్ సిద్ధాంతం. కొంతమంది మాకు ఉన్న కొంత క్రిస్టియన్స్ కి ఇట్లా అట్లాంటి ధోరణి ఉండొచ్చు. హిందుత్వంలో ఎలా ఉంది చెప్పండి? హిందుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే చంపేయడం, సైతాన్ అంటే ఎవరన్నా. ఇప్పుడు ఉపనిషత్తులు ఎందుకు ఎలా వచ్చాయి? గురువు గారిని శిష్యులు ప్రశ్నిస్తే ఉపనిషత్తులు. గురువుగారు ఆత్మతత్వం ఏంటి? అప్పుడు భగవద్గీత ఏంటి? అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించడం కదా. ప్రశ్నించడం ఎలా ప్రశ్నించాడు మీరు చూసారు? అసలు ఆయన చెప్పిందల్లా గుడ్డిగా నమ్మలా. కృష్ణుడు 2 వెర్షన్స్ చెప్పాడు. కర్మయోగం గొప్పది, కర్మ సన్యాస యోగం గొప్పది అని 2 వెర్షన్స్ చెప్పాడు. ఏంటి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఒక నిమిషం ఆడు. అర్జునుడు ఏమడుగుతాడంటే, కృష్ణ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కర్మయోగం గొప్పదంటావు కాసేపు, కర్మ సన్యాస యోగం గొప్పదంటావు ఏంటి? అది గొప్పదో ఇది గొప్పదో క్లారిటీకి చెప్పవా అంటాడు. అప్పుడు మళ్ళీ దాని క్లారిటీ ఇస్తాడు. అర్జునుడు చాలా సూటిగా స్పష్టంగా ఆయన డౌట్స్ క్లియర్ అయ్యేదాకా ప్రశ్నించాడు. ఇంతటి వాడిని, ఇంతటి పరమాత్మని నేను ఇన్ని విషయాలు చెప్తుంటే ఇంకా నువ్వు ప్రశ్నిస్తున్నావా అని చెప్పి ఆయన కాళ్ళతో తొక్కి చంపేశాడు, రాళ్ళతో కొట్టి చంపించాడు కృష్ణుడు. చిట్ట చివరి దాకా నా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి, నాకు జ్ఞానోదయం అయ్యింది అన్న స్టేట్మెంట్ వచ్చేదాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అంత పరమాత్మ.